అన్న ఈ బంద్కు బీసీ బంద్కు ఇటు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది, ఇటు బీజేపీ పార్టీ మద్దతు ఇస్తుంది, ఇటు మీరు బీఆర్ఎస్ వాళ్ళ మద్దతు ఇస్తున్నారు. ఎవరిపైన మీ పోరాటం, అసలు ఎవరి మీద మీ ఆవేశం? ఇదే బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఇక్కడనే తేలిపోయింది. అందరూ బ్రాహ్మణులే, మరి కోడిపుంజు మాయమైంది. బజార్కు పోయిన కోడిపుంజు ఎట్లా మాయమవుతుంది అంటే నువ్వు అందరూ మద్దతు ఇస్తున్నారు అంట. నిజంగా చిత్తశుద్ధి ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఉంటే మీకంటున్నారు, మీకు చిత్తశుద్ధి ఉందా? గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం బీసీలకు న్యాయం చేయలేదు, ఇలా ఎట్లా ధర్నాలో పాల్గొంటారు అంటున్నారు. మేము మొదటి అసెంబ్లీలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కాదు, చట్టసభలలో 33% రిజర్వేషన్ ఇవ్వాలని ఫస్ట్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది మేము. బీసీ మహిళా బిల్లులో ఓబీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని తీర్మానం చేసింది మేము. కులగణన చేయాలని తీర్మానం చేసింది మేము. జీవో 396 తీసుకొచ్చి 34% ఆ రోజు మరి బీసీలకు రిజర్వేషన్ కోసం తీసుకొస్తే ఇదే ఇద్దరు రెడ్లు ఆ రోజు హైకోర్టులో పిటిషన్ వేసి ఆపిరు. సుప్రీంకోర్టులో ఈ రోగంగా ఎట్లా జరిగిందో ఆ రోజు కూడా మాకు అట్లనే జరిగింది. మేము ఈ రోజు నిన్న అసెంబ్లీలో వీళ్ళు తీర్మానం పెట్టినప్పుడు కూడా మద్దతు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ బంద్కు కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీకి చాలా చిత్తశుద్ధి ఉంది బీసీ సమస్యల పట్ల. కానీ వాళ్ళకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా అవి రావని తెలిసినా కూడా ఒక ఆర్డినెన్స్, ఒక జీవో, ఒక పార్లమెంట్ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తూ ఈ రకంగా కాలయాపన చేసి ఆఖరి కోట్ల మీద నెట్టేసి తప్పించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఓబీసీ నేత నరేంద్ర మోడీ బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి గతంలో ఓట్లు వేయించుకున్న భారతీయ జనతా పార్టీ, 8 మంది ఎంపీలు కేంద్ర మంత్రులు ఉన్నా కూడా, ఓబీసీ నేత ఉన్నా కూడా ఈ సౌటలు, ఈ దద్దమ్మలు ఈ విషయాన్ని రాష్ట్రపతి దగ్గర తీసుకుపోయి మరి మోడీని కూర్చోబెట్టి, అయ్యా మరి మన బిల్లు ఇడికి వచ్చింది, మనం కనుక ఈ బిల్లుని కనుక మా రాష్ట్రపతి దగ్గర ఆమోదం తెలియజేస్తే తెలంగాణలో బీసీలు మనకు ఓట్లు వేస్తారని చెప్పి ఈ విధవలు, ఈ సన్నాసులు, ఈ దద్దమ్మలు, బీజేపీ దద్దమ్మలు ఎక్కడ కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చిత్తశుద్ధితోటి పనిచేయలేదు. ఎందుకు నేను ఇద్దరిని తిట్టాల్సి వస్తుందంటే, ఇలా ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, అయ్యా నితీష్ కుమార్ సామాజిక న్యాయం ఎవరెంతో వాళ్ళకెంత ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్న పెద్ద నాయకుడు. ఇవాళ నరేంద్ర మోడీకి రైట్ హ్యాండ్ ఉన్నాడు. నితీష్ కుమార్ అనుకుంటే నరేంద్ర మోడీని గుంజిపడేస్తాడు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందని చెప్పి ఆయన కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన ఎడమ లెఫ్ట్ హ్యాండ్ ఉన్నాడు మోడీకి. ఇవాళ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లేకపోతే మరి నరేంద్ర మోడీ లేడు. మరి పవన్ కళ్యాణ్ కూడా ఇలా సామాజిక న్యాయం కోసం మాట్లాడేటువంటి నాయకుడు. మరి ఇలా ముగ్గురిని తీసుకొని పోయి నువ్వు అక్కడ ఉన్నటువంటి ఎంపీలను కూర్చోబెట్టి నువ్వు ఆయన నరేంద్ర మోడీ ఓబీసీ నేత, నేను అగ్రవర్ణ పోని ముఖ్యమంత్రిని, 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నా, శాసనసభలో బిల్లులు పెట్టినా, రాష్ట్రపతి దగ్గర బిల్లు వచ్చింది, మీరు అందరూ కలిసి చేయండి అంటే వాళ్ళందరూ చేయకపోదురా అంటే నువ్వు చిత్తశుద్ధితో చేయలేదు. ఏమైనా జంతర్ మంత్రి కాడ ధర్నా పెట్టి అది ఆడబడేసి రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చేయండి అప్పుడు ఇస్తా అని చెప్పిండు. అంటే దాని అర్థం ఏంటి తమ్మి అంటే కేంద్రంలో రాహుల్ గాంధీ రావాలి, ఈ బీసీలంతా ఓట్లు వేసుకుంటా తిరగాలి, ఈ రోడ్ల మీద పడి ధర్నాలు చేయాలి, ఇట్లా మొత్తుకోవాలి. అంటే ఈ ముఖ్యమంత్రి బీసీల వ్యతిరేకి. ఈ 2 సంవత్సరాల కింద మన సర్పంచులు, ఎంపీటీసీలు కావాల్సిన బీసీ జనాన్ని మరి సర్పంచులు కాకుండా చేసిండు, కేంద్రం నుంచి డబ్బులు వచ్చే రాకుండా చేసిండు. ఇవాళ మళ్ళీ ఒక 30 సంవత్సరాలు బీసీ ఉద్యమాన్ని వెనకకి నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పార్టీ పరంగా ఇస్తా అంటుండు, పార్టీ పరంగా ఇస్తా మాకొద్దు. 42% నువ్వు ఏ మాట చెప్పినవో చట్టబద్ధత కలిగినటువంటి 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి నువ్వు కృషి చెయ్యి, లేకపోతే ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపో. నువ్వు చేతగానోడివి, నువ్వు సన్నాసి. గతంలో ఈడబ్ల్యూఎస్ తెచ్చినప్పుడు బీసీల నుంచి ఒక్క వ్యతిరేకత రాలేదు, బీసీల నుంచి ఒక కేసు కూడా నమోదైనట్టు లేదు. ఎందుకు మరి ఇలా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానంటే ఎందుకు ఇదంతా విషయం చెల్లే ప్రయత్నం జరుగుతుందంట? ఇప్పుడు ఇలాంటి వర్గాల జనము ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు సమాజం బాగుండాలి అని చెప్పి మన చిన్నతనంలో సినిమాలలో చూసేవాళ్ళం, మనం దాంట్లో చదివేవాళ్ళం. ఆ రోజు ఋషులు కూర్చొని యజ్ఞాలు చేసేవాళ్ళు. యజ్ఞాలు చేస్తే ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే దేవతలు సంతృప్తి పొంది వర్షాలు పడిస్తారు. వర్షాలు పడితే భూమి మీద పంటలు పండుతాయి. పంటలు పండితే అందరూ అన్నం తింటారు, పక్షులు, పశువులు, జంతువులు, మనుషులు. అది కానీ దాన్ని జరగొద్దని చెప్పి రాక్షసులు అందులో రక్తం పోసేవాళ్ళు, మాంసం వేసేవాళ్ళు, దాన్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళ వారసులే ఈ రోజు కేసులు వేసేవాళ్ళు. ఇవాళ మంచిగా అందరికీ వాటా వస్తుంది, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళు కూడా బాగుండాలి. వాళ్ళకి అన్యాయం జరిగింది, పీడనకు, దోపిడికి, వివక్షకి 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక చాకలైన సర్పంచ్ కాలే, మంగళైన కాలే, దుదేకులైన కాలే, అరకటికైన కాలే, వీరముష్టి అయిన కాలే, మరి గంగిరెద్దులోలు కాలే, కమ్మరోలు కాలే, కుమ్మరోలు కాలే, మరి ఇలాంటి కులాలకు అందరికి కూడా అవకాశం వస్తున్నది. కాబట్టి వాళ్ళకి రావద్దని చెప్పేసి ఈ అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో, ఇన్ని రోజులు ఈ పరిపాలన చేతిలో పట్టుకున్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీళ్ళకి అన్యాయం చేయాలని చెప్పి ఈ కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు, వాళ్ళే అడ్డుపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒక తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ముల ఆస్తులను ఎట్లా సమానంగా తీసుకుంటారో అందరం కూడా అట్లా తీసుకుందాం. మేము మా వాటే అడుగుతున్నాం, అగ్రవర్ణాల వాట అడగట్లే.
ఎస్సీల ఎస్టీల వాటా అడగట్లే. నీ ఈడబ్ల్యూఎస్ పేరుతోటి అగ్రవర్ణాల పేదలకి రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏ ఒక్క బీసీ కూడా ఏ ఒక్క ఎంబీసీ కూడా అడ్డుపడలే. ఓ ఎస్సీ ఓడు ఎస్టీ ఓడు కేసులు వేయలేదు. మీరు అర్థం చేసుకొని ఒక సౌహృదమైన భావంతో ఒక మంచి హృదయంతో వీళ్ళందరికీ సమాన అవకాశాల కోసం పనిచేస్తున్నటువంటి ఈ ముందుకు పోతున్న వాతావరణాన్ని చెడగొట్టదని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం ముందున్న ఆప్షన్ రెండే ఆప్షన్స్. ఒకటి పాత పద్ధతిలో ఎలక్షన్లు నిర్వహించడం, ఇంకొకటి పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వడం. దీనివల్ల బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు రెండు రకాల కూడా న్యాయం జరగదు. ఎందుకంటే నువ్వు 42% వస్తుందని మేము నోరెళ్ళ పెట్టుకొని కూర్చున్నాం, పళ్ళం పట్టుకొని కూర్చున్నాం. నువ్వు ఇక్కడ అన్యాయం చేస్తుంటే ఎవరు ఒప్పుకుంటారు తమ్మి? పార్టీ పరంగా ఇస్తే ఎవడు ఒప్పుకోడు. పార్టీ పరంగా ఇస్తే వేరే పార్టీ వాళ్ళు ఇవ్వాలని ఏముంది? ఒకవేళ వాళ్ళు కూడా ఇచ్చారు అనుకో, ఎవరో రియల్ ఎస్టేట్ లో డబ్బులు సంపాదించిన ఆయన ఒక అగ్రవర్ణ పైన వచ్చి పోటీ చేస్తాడు. నువ్వు ఆయన వద్దని లేవు కదా. కాబట్టి ఈ రెండు కూడా అబద్ధాలే. ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రికి నీతి నిజాయితీ ఉంటే ఈ ఎలక్షన్లు ఆపి నువ్వేం చేస్తావో ఏమో నేను చెప్పినగా. ఇప్పుడు నువ్వు పవన్ అన్నయ్యని, నువ్వు చంద్రబాబు బాబాయిని, నువ్వు నితీష్ బాబాయిని, ఇలా ముగ్గురిని తీసుకపోతే నీ పని అయింది. నేను డైరెక్ట్ చెప్తున్నా. 250 మంది నీకు ఎంపీలు ఉన్నారు. నీకు కూడా ఎన్డీఏ ఓబీసీ నేత ఆయన మోడీ గారు ఉన్నారు కదా, అక్కడ వాళ్ళని పట్టుకుంటే వర్కౌట్ అయింది. కానీ ఇక్కడ వర్కౌట్ అయ్యే సమస్య లేదు. ఇక్కడ ప్రజల్ని అన్యాయం చేయాలి, ప్రజలకి మళ్ళొకసారి మోసం చేయాలంటే రేపు జూబ్లీ ఎలక్షన్ కానీ, రేపు వచ్చే ఉప ఎలక్షన్ కానీ, జనరల్ ఎలక్షన్లు కానీ కాంగ్రెస్ పార్టీని పాతాళ లోకానికి ఈ బీసీ ప్రజలు తొక్కి పెట్టడానికి పాతి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అన్న, బీసీ సంఘాల బంద్ అని చెప్పుడుతోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ 3 ప్రధాన పార్టీలు బంద్ కు పాల్గొనడం జరిగింది. మరి అసలు దొంగలు ఎవరు? అసలు ఎవరి మీద మీ పోరాటం? ఇప్పుడు ప్రారంభించింది ఎవరు? ఇలా కాంగ్రెస్ వాళ్ళు. కామారెడ్డి డిక్లరేషన్ లా రాహుల్ గాంధీతో చెప్పించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆది నాయకుడు రాహుల్ గాంధీ ఒక ఆది నాయకుడు. ఆయన నోట కామారెడ్డి డిక్లరేషన్ తోని మీరు ఏమన్నా 42% ఇస్తా అన్నారు. దాన్ని కులగణన కూడా మీరు సరిగ్గా చేయలే. బీసీలకు ఎట్లా అనుకుంటున్నారంటే ఎర్రి వాళ్ళు అమాయకులు అనుకొని ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తా ఉన్నా, బీసీలు అమాయకులు కాదు. బీసీలు ఇవాళ విద్యావంతులు, ఇవాళ తెలివైన వాళ్ళు, ఇవాళ చదువుకున్నారు. నువ్వు చేసిన కుట్రలు ఖచ్చితంగా ఎండగడతారు. భవిష్యత్తు లోపల నీ రాజకీయ సమాధి చేస్తారు ఇదే బీసీలకు నువ్వు ఏ రకంగా అండగా నిలిచినావని ఇవాళ నువ్వు ఈ ధర్నాలో పాల్గొంటున్నావు. అసలు నేను అంటున్నా, మేము హైదరాబాద్ నివాసి. ఇవాళ హైదరాబాద్ అంతా ముక్త కంఠంతో బీసీలకు మద్దతు ఇస్తున్నది. ఇవాళ వాణిజ్య కేంద్రాలు అన్ని బంద్ అయిపోయినాయి, విద్యా కాలేజీలు స్కూళ్ళు అన్ని బంద్ అయిపోయినాయి. బీసీలకు అండ నిలవాలని చెప్పి జనాల నుంచి మద్దతు వస్తుంది. మరి ఈ మద్దతులో నువ్వు పాల్గొంటా, నేను ధర్నాలో పాల్గొంటా అంటే ఒక్క జెండా నీకు కాంగ్రెస్ కనబడతలేదు. ఎందుకు తెలుసు? ప్రజలు ప్రశ్నిస్తారు నన్ను అని. నువ్వు ఏంటి అంటే ఇలా నువ్వు పార్లమెంట్ లో చేసే చట్టాన్ని అసెంబ్లీలో చేసి ఒక గుమ్రా చేసి ఒక రాజకీయంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కూని చేసే పనిలో గతంలో బీసీలకు మీరు ఎటువంటి న్యాయం చేయలేదు. ఇవాళ మేము కులగణన చేసినాం, మేము 42% రిజర్వేషన్లు చేస్తే ప్రతిపక్ష పార్టీ కుట్రల పనే ప్రయత్నం చేస్తుందని వాళ్ళు చెప్తున్నారు కదా అన్న. ప్రతి ఎలక్షన్ చూసుకో అన్న, నేను మీకు ప్రతి ఎలక్షన్ లో చెప్తా, రాజ్యాధికారం ఇవ్వాలన్నదే కేసీఆర్ గారి అభిమతం. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల నేను గడ్డం శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ పార్లమెంట్ కంటెస్టెడ్. నాకు టికెట్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. నన్ను చూసి కాదు, నా యొక్క కులాన్ని చూసి, నా యొక్క బీసీ వర్గాన్ని చూసి. ఇవాళ పార్లమెంట్ లో 17 సీట్లు ఉంటే 6 సీట్లు ఇవాళ వెనుకబడిన కులాలకు కేసీఆర్ గారు ఇచ్చారు. రాజకీయ చైతన్యం తీసుకొస్తున్నాడు. ఇంకోటి, మీకు లోకల్ బాడీస్ లో 50% రిజర్వేషన్ రాజకీయంగా తీసుకొని వస్తా ఉన్నాడు. ఇవాళ ఇంత అంటే నిజాయితీగా నీకు మేలు జరగాలి, కానీ ఇదంతా దొంగ తిరుగుడు వ్యవహారం చేసి వెన్నుపోట్ల రాజకీయాలు కేసీఆర్ కి రావు. కేసీఆర్ కి ఒకటే వస్తుంది, చెప్తే చెయ్యాలి, చేస్తే చెప్పాలి. ఇవాళ అందు గురించే కేసీఆర్ గారు అన్నారు, ఏ రకంగానైతే ఆ రోజు నేను ఒక్కనిగా వెళ్ళి తెలంగాణ సాధించినానో మళ్ళీ ఈ బీసీ రిజర్వేషన్ కేసీఆర్ గారితో సాధ్యమైంది.